సామాన్యుల చుట్టమైందట నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు. కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీళ్ల వ్యవస్థ. ఆర్ఓఆర్ 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు. ఇప్పుడు ఆర్ఓఆర్ 2024 భూమాత యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు, భూభారతి. అంతకుముందు ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ధరణి అనేది ఒకటి కేసీఆర్ తీసుకొచ్చిండు. అందులో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉండటం వల్ల దాని దేశపై బంగాళాఖాతాలు కలుపుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఒక సంవత్సరం పాటు గడిచిన తర్వాత మొన్న అసెంబ్లీలో పెట్టారు, ఆమోదమైంది. 2024 ఆర్ఓఆర్ యాక్ట్ భూభారతి. దానికి సంబంధించి సామాన్యులకు చుట్టమాట అది. ఆ చట్టం సామాన్యులకు చుట్టం అంటున్నారు. ఏ రకంగా మరి చుట్టము అనేది తెలవాలి. నిస్సహాయులకు అయితే అండగా ఉంటుందట. న్యాయ సహాయ వ్యవస్థ అని ఒకటి పెట్టారు. ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెట్టారు. ఉచిత న్యాయ సలహా వ్యవస్థ కూడా పెట్టారు. 18 లక్షల ఎకరాల పార్టీ బి భూముల హక్కులకు మార్గం సుగమైందట. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు వస్తాయట. కొన్ని లక్షల మంది రైతులకి పట్టాలు వస్తాయట. ఇది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. లాలయ్య అనే నిరుపేద రైతు ఎకరా ఇనాం భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. 2017 సెప్టెంబర్ ముందు వరకు పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. భూ దసరాల ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన 6 చట్టంతో కొత్త పాస్ పుస్తకం రాలేదు. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం కొన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. ఇప్పుడు కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం అందే అవకాశం ఏర్పడిందట. ఇది ఇనాం భూమి ఎకరం ఉందట లాలయ్య అనే వ్యక్తికి. 2017లో భూ దస్తరాల ప్రక్షాళన పేరుతోని ఎత్తేసారు. ఆయనకు అప్పుడు పాస్బుక్ కూడా ఉంది. ధరణిలో పేరు లేదు, పాస్బుక్ లేదు, మొత్తం క్యాన్సిల్ అయింది. ఎవరికి అడిగిపోయినా ఏది దొరకట్ల దారి. ఇప్పుడు కొత్త చట్టం భూభారతి వచ్చింది కదా, దాంట్లో ఆయనకి పాస్బుక్ వచ్చే అవకాశం ఉందట. ఇంకోటి, మడెప్ప అనే రైతు తన పేరు నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసి ఇచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4 ఎకరాల 30 గుంటల ఎకరా భూమిని కూడా ధరణి నుంచి తొలగించారట. ఆయన పాస్బుక్లో కొంత ఎక్స్టెంట్ ఏదో ఒక 10 గుంటలో 5 గుంటలో ఎక్కువ పడదట. దాన్ని తొలగించాలని ఎవరికో రాసి ఇచ్చిండు అట్ లెటరు. ఎక్కువ పడ్డ మందం తొలగించమంటే మొత్తం ఏంది, గుళ్ళో లింగాన్ని మింగారు. మొత్తాన్ని 4 ఎకరాల 30 గుంటల భూమిని తీసేశారట. ధరణి లేదు, పాస్బుక్ లేదు. పాపం అగమ్మ గోచరం. ఎవడినడినా ఎవడు సమానం చెప్పడం. ఇక దానికి ఇట్లాంటి వాటికి పరిష్కారం వద్దట. మొత్తానికైతే ఏ చట్టం ఏం చెబుతుందంటే అని ఒక క్లుప్తంగా ఇచ్చారు. ఈ ధరణికి భూభారతికి సంబంధించి తేడాలు ఏందనేది దాన్ని చూద్దాం, ఏమి తేడాలు ఉన్నాయి అనేది. మొత్తానికి ఓవరాల్గా అసలు చట్టంలో ఈ చట్టం ఏం చెబుతుంది, ఆ చట్టం ఏం చెబుతుంది అనేది ఇగో ఇచ్చారు. ఏ చట్టం ఏం చెబుతుందంటే ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ధరణి చట్టం ఇగో ఇది చెబుతుంది. ఆర్ఓఆర్ యాక్ట్ 2024 భూభారతి చట్టం ఏం చెప్తుంది అనేది. అంటే సేవల విషయంలో ఏముంటుంది, పట్టా భూముల సమస్యల విషయంలో ఏముంటుంది, పార్ట్ బి వివాదాల విషయంలో ఎట్లుంది, ఆ చట్టానికి ఈ చట్టానికి, వారసత్వ బదిలీ సక్సేషన్ విషయంలో ఎట్లుంది, అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో ఎట్లుంది, అప్పీళ్ల వ్యవస్థ ఎట్లుంది, ధరణిలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అప్పీల్ ఏదైనా సమస్య వస్తే అప్పీల్ చేసుకో, మ్యూటేషన్ పైన అప్పీల్ ఎట్లా ఉంది, కొత్త పాస్ పుస్తకాలు జారీ అధికారం ఎట్లుంది, కాస్త కాలము సాదా బైనామా అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, లీగల్ ఎయిడ్ వ్యవస్థ ఎట్లుంది, అధికారులపైన చర్యలు, ల్యాండ్ ట్రిబ్యునల్లు, మాడ్యూళ్ళు, పహణి, భూ ఖాతాలకు రక్షణ. వీటి విషయంలో ఏ చట్టం ఏం చెప్తుంది, 2 చట్టాల్లో ఏది మంచిది, ఏది తేడా ఉందనేది చెప్తున్నారు. సేవల విషయంలోనట ధరణిలో ఏం సేవలు ఉన్నాయంటే ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషను, మ్యూటేషను, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజు, నాలా, భాగ పంపిణీ సేవలు అందించారు. అభ్యంతరాలకు అవకాశం లేదు. ఇవన్నీ అందించారు కానీ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేసే అవకాశం లేదు. గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, వారసత్వంగా పంపిణీ చేసుకోవచ్చు, నాలా భూములు, నాన్ అగ్రికల్చర్ ఇది మ్యూటేషను, రిజిస్ట్రేషను, వారసత్వ బదిలీ, బహుమతి ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ వీటిపైన అభ్యంతరాలు అంటే ఓడికి చెప్పుకోలేదు తెలదు. ధరణిలో ఉన్న లోపం అది. దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భూభారతిలో ధరణి పోర్టల్ పేరును భూభారతిగా మార్చారు. వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు యథాతథం ఇక్కడ ఉన్నట్టే అన్ని లావాదేవీలు. ఒక్క వారసత్వ బదిలీ తప్ప. ఇక్కడ వారసత్వ బదిలీతో సహా అన్ని ఉన్నాయి. మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే అప్పీళ్ళకి అవకాశం కల్పించారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మ్యూటేషన్ పైన అభ్యంతరాలు అంటే అప్పీల్ లేదు, ఏది లేదు. ఇక మ్యూటేషన్ అయితే అయిపోయినట్టేగా, ఇక పోతే సివిల్ కోర్టుకే పోవాలా. కానీ ఇక్కడ రెవెన్యూ యంత్రాంగానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మ్యూటేషన్ అయిన తర్వాత అప్పీల్ చేసుకోవచ్చు. అది ఒకటి చెప్పారు. ఏది సేవల విషయంలో. పట్టా భూముల సమస్యల విషయంలో ధరణిలో సమాచారం ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. ఏది ధరణిలో ఆల్రెడీ పాస్బుక్ ఉండి, ధరణి పాస్బుక్ ఉండి, ధరణి రికార్డులలో ఉంటేనే మ్యూటేషన్ రికార్డు చేంజ్ చేసుకోవడానికి ఉండేది, రిజిస్టర్ చేయడానికి. లేదంటే లేదు. అది 2017-18లో చేపట్టిన దస్తరాల ప్రక్షాళనతో స్పష్టత వచ్చిన భూముల సమాచారం మాత్రమే ధరణిలో నిక్షిప్తం చేశారు. సమస్యలకు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. 2017-18లో ఏదైతే ప్రక్షాళన చేశారు
ఆ ప్రక్షాళన ప్రకారం ఎవరికైతే రికార్డు ఉందో ధరణిలో ఎంటర్ అయ్యారు వాళ్ళే భూముల కింద వాళ్ళకి హక్కులు ఉన్నాయి. మిగతా అసలు అందులో ఎంటర్ కానోళ్ళు కొన్ని అనివార్య కారణాలు టెక్నికల్ ఇష్యూస్తో ఎంటర్ కాకుండా కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అసలు పట్టించుకుంటూ లేడు. వాళ్ళు రిజిస్టర్ ఏం చేసుకోవడం లేదు, అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక పరిష్కార వ్యవస్థ అప్పుడు ఉందా అంటే లేదు. ఆ సమస్యలకు పరిష్కార వ్యవస్థ లేదు. ఇప్పుడు పెట్టారట. పోర్టల్లో సమాచారం ఉన్న భూముల లావాదేవీలకు అనుమతిస్తారు. సాగులో ఉండి హక్కులు రాని దాదాపు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు హక్కులు కల్పిస్తారట. ఆర్ఓఆర్ యాక్ట్ 1971 కింద పాస్ పుస్తకాలు ఉన్న వారికి కొత్త చట్టంలో హక్కులు జారీ చేస్తారు. సర్వే నెంబర్లో తప్పులు, ఖాతాలో తేడాలు, రికార్డులకు భిన్నంగా సాగు, వేరే చోట ఉండటం తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాస్తవ సాగుదారుల పేరిట హక్కులు కల్పిస్తారు. వీటన్నిటికి ఇప్పుడు ఇస్తారట. అంటే భూమి దున్నుకుంటుండో కానీ రికార్డులో లేడు, ధరణిలో లేడు. అంతకుముందు ధరణిలో ఉంటేనే దున్నుకుంటే లెక్క. ఇప్పుడు భూమి దున్నుతుండు, అనుభవిస్తుండు, ధరణిలో లేడంటే వాళ్ళకి ఇస్తారట హక్కులు. 1971 పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ప్రకారం పాస్ పుస్తకం ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ధరణి భూభారతిలో హక్కులు ఇస్తారట. దాంతోపాటు ఖాతాల్లో తప్పులు, సర్వే నెంబర్లో తప్పులు, రికార్డులో ఒక దగ్గర ఉంటారు, సాగు చేసేది ఒక దగ్గర ఉంటారు. ఇక ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇప్పుడు మోక్షం వస్తుందట భూభారతిలో. వాటన్నిటికీ ఏం చేయాలో కూడా ధరణిలో చెప్పలే, ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు. ఇది పార్ట్ బి వివాదాలు. ఇది పెద్దది అన్నట్టు. పార్ట్ బి అంటే నిషేధిత జాబితా. భూ దస్తరాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలు ఉన్న భూములను పార్ట్ బి కింద పక్కన పెట్టారు. కాలక్రమంలో విచారణ జరిపి పరిష్కారం కల్పించాలని నిర్దేశించినప్పటికీ చట్టంలో ఆ మేరకు అధికారాలు కల్పించడంతో సమస్య పరిష్కారం నోచుకోలేదు. ఆయన హడావుడిగా ధరణి తెచ్చిండు కేసీఆర్. ఈ భూ వివాదాల్లో ఉన్న భూ దస్తరాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలు ఉన్న భూముల్ని పార్ట్ బిలో పెట్టండి, తర్వాత చూద్దాం అన్నాడు. ఇక తర్వాత లేదు, గమనం లేదు, 5 ఏళ్ళు అయిపోయింది. ఎవడు చూసినోడు లేడు, పడుచుకుంటోడు లేడు. అవి అట్లే ఉన్నాయి. 18 లక్షలు ఉన్నాయి పార్ట్ బిలో, 18 లక్షల ఎకరాలు. ఇక వాళ్ళకి ఇప్పుడు మోక్షం వద్దట. దీంట్లో దానికి పరిష్కారం లేదు, మనం లేదు, వదిలేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పార్ట్ బి కింద 18 లక్షల ఎకరాలు ఉన్నట్టు అంచనా చిన్న చిన్న వివాదాలు, హద్దుల సమస్యలు, మ్యూటేషన్పై ఫిర్యాదులు, సర్వే లోపాలు వంటి వాటిపై క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ జరుపుతారు. దీనికోసం 3 రకాల పరిష్కార మార్గాలను కల్పించారట. సులభతరంగా ఉన్న సమస్యలను తహసీల్దార్ స్థాయిలో చేస్తారట. కొద్ది మధ్యస్థంగా ఉంటే ఆర్డీఓ అట, తీవ్ర స్థాయిలో ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలి. మొత్తానికైతే ఆ జిల్లాలనే అయిపోద్ది. ఇక హైదరాబాద్ దాకా వచ్చే పని లేదు. 23 రకాల భూ యాజమాన్యాలకు సంబంధించి పరిష్కారాలు చూపుతారు. అభ్యంతరాలు తెలిపితే తలెత్తే అప్పీలకు కూడా పోవచ్చట. ఇది పెట్టారు. ఇప్పుడు అప్పీల్ అవకాశం పెట్టారు మొత్తం మీద ప్రతి దాంట్లో. అప్పీల్ అవకాశం, ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం ఎవరు, తహసీల్దారా, ఆర్డీఓనా, కలెక్టరా అనేది పెట్టారు ఈ భూభారతిలో. ఇంకోటి వారసత్వ బదిలీ. వారసత్వ బదిలీకి కుటుంబం సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి చేసిన అధికారులకు నోటీసులు జారీ అధికారం కల్పించలేదు. దీంతో స్లాట్ నమోదు చేసుకుంటే చాలు వారసత్వ బదిలీ పూర్తయ్యేది. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. వారసత్వ బదిలీకి సంబంధించి ఉంటుంది కదా, ఆ బదిలీలు ఇప్పుడు ధరణిలో ఏముందంటే మొత్తం ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల అంగీకార పత్రం ఒకటి ఇస్తే చాలు. ఇక వాళ్ళు వచ్చి అటెండ్ అయితే అయిపోద్ది. వాళ్ళకు నోటీసులు ఇవ్వటం కానీ వాళ్ళ వర్షన్ తీసుకునేది లేదు ధరణిలో, వాళ్ళ అభ్యంతరాలు తీసుకునేది లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషనే. ఇప్పుడు దానికి ఇక్కడ ఏం చేశారంటే వారసత్వ బదిలీ విషయంలో పాత చట్టంలో కుటుంబానికి చెందిన ఎవరో ఒకరి స్టేట్మెంట్ రికార్డు చేసి మ్యూటేషన్ పూర్తి చేసేవారు. ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్న నిబంధన ఉండేది కాదు. కొత్త చట్టంలో వారసత్వ బదిలీ విషయంలో కుటుంబ సభ్యులకు తహసీల్దార్ నోటీస్ జారీ చేయాలి, విచారణ జరపాలి, మ్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం. ఇది ఒక పద్ధతి. వారసత్వ బదిలీ కింద ఆస్తిని బదిలీ చేయాలంటే ఆ వారసత్వ బదిలీకి సంబంధించిన ఆస్తికి ఎంతమంది అయితే వారసులు ఉన్నారో వాళ్ళందరికీ ఎంఆర్ఓ నోటీసులు ఇస్తారు, తహసీల్దార్ నోటీసులు ఇస్తే దానిపైన 15 రోజులు టైం ఇస్తారు, మీకున్న అభ్యంతరాలు చెప్పమంటారు. అభ్యంతరాలు ఏది చెప్పలేదంటే మ్యూటేషన్ చేసేస్తారు. ఇది లీగలైజ్డ్. ఒకవేళ దాని మీద కూడా ఇంకా అభ్యంతరాలు ఉన్నాయంటే అప్పీల్కి పోవచ్చు. ఈ సిస్టమ్ అంతా ధరణిలో లేదు, ఇప్పుడు పెట్టారు. ఇది అసైన్డ్ భూముల పట్టాలు. క్షేత్రస్థాయిలో విచారణ లేకపోవడంతో అసైన్డ్ లావణ్ పట్టా భూములకు స్పష్టత ఉన్నదని భావించిన చోట మాత్రమే పాస్ పుస్తకాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ లేకపోవడంతో అసైన్డ్ లావణ్ పట్టాల భూములకి క్లారిటీగా క్షేత్ర స్థాయిలో ఉన్న వాటికే బుక్కులు ఇచ్చారు. మిగతా వాటికి ఇలా దున్నుకుంటున్నారు కానీ పాస్ బుక్కులు లేవు, ధరణిలు లేవు. వాటన్నిటికీ ఇప్పుడు వస్తుందట విముక్తి. లావున్న అసైన్డ్ తదితర భూములు 24 లక్షల ఎకరాలు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా. వీటికి గతంలో పాస్ పుస్తకాలు జారీ కాలేదని గుర్తించారు. తాజా చట్టంలో రైతులు దరఖాస్తు చేసుకోకున్నా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తారట. అవసరమైన పక్షంలో విచారణ జరుపుతారట. 24 లక్షల ఎకరాలు ఉన్నాయట లావున్న పట్టాలు అసైన్మెంట్. గతంలో ధరణి వల్ల పాస్ పుస్తకాలు రాని వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తారట. వాళ్ళు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోకపోయినా అక్కడ రికార్డులో పాత రికార్డులో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ పేరు మీద బుక్ వద్దట. ఇది ఒక కొత్తది. అప్పీళ్ల వ్యవస్థ కూడా ఉందట. ధరణిలో ఉన్న రైతుల సమాచారమే అంతిమంగా మ్యూటేషన్ సంబంధిత హక్కుల విషయంలో అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించడం తప్ప మరో పరిష్కారం లేదు. అప్పుడు ధరణిలో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయని, పట్టాభూమి ప్రభుత్వ భూమిగా నమోదయ్యాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి.
ఆ ఫిర్యాదులకి పరిష్కారం లేదు. పోతే కోర్టే, తప్పలేదు. ఇప్పుడు 18 రకాల భూములకు సంబంధించి యాజమాన్య హక్కుల మార్పిడిలో సమస్యలు ఉన్నట్లయితే ఉన్నట్టు గుర్తించారు. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న 18 రకాల భూములలో 6కి తహసీల్దార్లు, మిగిలిన భూములకు ఆర్డీఓ మ్యూటేషన్ పూర్తి చేస్తారు. అభ్యంతరాలపై అప్పీళ్లకు అవకాశం కల్పించారు. తహసీల్దార్పై ఆర్డీఓకు, ఆర్డీఓ పైన కలెక్టర్కు, కలెక్టర్ పైన ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందట. 18 రకాలుగా భూములను వర్గీకరించారట. అంటే లావణ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, పట్టా భూములు, ఇట్లా వారసత్వ భూములు, రకరకాల పోరంబోకు భూములు అన్నీ ఉంటాయి కదా. 18 రకాలుగా డిసైడ్ చేశారు. ఆ 18 రకాల్లో ఒక 6 రకాల సంబంధించిన భూములకి అయితే మ్యూటేషన్ చేయడానికి అధికారం తహసీల్దార్కి ఇచ్చారు. మిగతా 12 ఆర్డీఓకి, కలెక్టర్కి ఇచ్చారు. 6 రకాలు ఏముంటాయంటే మొదటి అంటే క్లియర్గా టైట్లు ఉంటాయి కదా, పట్టా భూములు ఇట్లాంటి వాటికి తహసీల్దారే చేయొచ్చు. ఇక ఈ అసైన్మెంట్ ల్యాండ్లు, లావణ పట్టాలు, ఇనాం భూములు, ఇట్లాంటి పోరంబోకు భూములు అంటే కలెక్టర్ చేతిలోకి పోద్ది. అది క్లియర్గా చెప్పారు. ఇంకా దానిపైన కూడా ఏమైనా ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు తహసీల్దార్ ఏదైతే మ్యూటేషన్ చేసిండో ఆయనకున్న అధికార పరిధిలో దానిపైన అభ్యంతరం ఉంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓకి ఉన్న అధికార పరిధిలో ఉన్న భూముల్ని మ్యూటేషన్ చేస్తే ఆయన చేసిన దాంట్లో ఏమైనా తప్పిదం మీకు అభ్యంతరం ఉంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ గారు కూడా చేసిన మ్యూటేషన్ పైన అభ్యంతరాలు అంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ఇవ్వాలి. ఇట్లా ఒక అంచెలు పెట్టారు, ఒక మూడు అంచెలు అప్పీల్ చేసుకోవడం. ఇది ఒక అద్భుతమే. ఎందుకంటే ప్రతి ఓడు కోర్టుకు పోలేడుగా, డబ్బులు ఉండవు కదా సివిల్ కోర్టుకి. ఈ అప్పీల్ అంటే కాగితం మీద రాసి ఇవ్వచ్చు. మ్యూటేషన్కి అప్పీలు. దసరాల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలతో కొన్ని జిల్లాల్లో ఎన్నో ఏళ్ల కింద భూములు యజమానులుగా ఉన్న వారి పేరు ప్రస్తుతం యజమానులుగా రెవెన్యూ దసరాల్లో తిరిగి నమోదయ్యాయి. ధరణిలో సమాచారం అంతిమం కావడంతో దీనిపై న్యాయ వివాదాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినాయి. వాస్తవం ఇది. ఎప్పుడో భూమి ఎదులేసిపోతారు, రికార్డులో పేరు ఉంటుంది, దున్నేది వేరే వాళ్ళు ఉంటారు, అనబోతారు. కానీ ఈ ధరణి కేసీఆర్ తీసుకొచ్చి ఏం చేసిండు, ఎప్పుడో భూమి వదిలేసి 30 ఏళ్ల క్రితం పోయినోడికి పాస్బుక్ ఇచ్చిండు. పెద్ద ఎత్తున వివాదాలు వచ్చినాయి. ఏం చేయాలంటే ఎంఆర్ఓ నాకేం తెలియదు, ధరణి వచ్చింది, ఇచ్చిన బుక్, మీరు ఏదన్నట్టు కోర్టుకు పోండి. ఏం పోతారు కోర్టుకి? ఎవరు పోవాలి కోర్టుకి? ఎంతమంది పోవాలో, ఎన్ని కోర్టులు అయితే సరిపోతుంది. దానిపైన ఆ మెకానిజం లేదు, ఏం చేయాలి అప్పీల్ అనేది. ఇప్పుడు వీళ్ళు పెట్టారు భూభారత్లో, భూములు ఒకరి చేతిలో ఉండగా రికార్డులో పాత యజమానుల పేర్లు ఉన్న చోట రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరగకుండా ఈ చట్టం ద్వారా అడుకోవచ్చు. మ్యూటేషన్ రద్దు చేసే అధికారం ఆర్డీఓకి కల్పించారు. అభ్యంతరాలుంటే కలెక్టర్ ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా జరిగిన మ్యూటేషన్లో తప్పులున్నా ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే వీలుంది. ఇది కరెక్టు. ఇప్పుడు భూమి వదిలేసిపోయిండు 30 ఏళ్ల క్రితం, పాస్బుక్ వచ్చింది కాబట్టి నాకు పాస్బుక్ ఉంది, నేను ఇంకోటికి అమ్ముకుంటా, మ్యూటేషన్ చేయండి అంటే ఇప్పుడు చేయరటగా. దానిపైన ఎంక్వైరీ చేస్తాం, అసలు నీకు ఉందా లేదా, బుక్ ఉన్నంత మాత్రం కాదు, భూమి నువ్వు దున్నుతానా లేదా, ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేశాక చేస్తాం, నీకు అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకో అనేది ఒక సిస్టమ్ వచ్చింది. ఇది మంచిది. కొత్త పాస్ పుస్తకాలు జారీ అధికారం. ధరణి లావాదేవీల్లో మినహా కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అధికారం ఏ స్థాయిలోనూ కల్పించలేదు ధరణిలో. వాస్తవం ఇది. ఇతర చట్టాల ద్వారా వచ్చే హక్కుల జారీకి నిబంధనలు లేవు. చట్టంలో నిబంధనలు లేక పోర్టల్లో 2,45,000 మంది దరఖాస్తులు పేరుకుపోయినాయి. వాస్తవం ఇది. ధరణిలో భూమి ఉంటేనే పాస్బుక్ ఇస్తా లేదంటాడు. మరి ఎక్కించకపోవడానికి గవర్నమెంటే కారణం కదా. మీ ప్రక్షాళనలో దసరాల డాక్యుమెంట్ల ప్రక్షాళన సందర్భంలో వదిలేశారు కొన్ని. మరి వదిలేయటం అనేది ఎవరి పొరపాటు? అది అధికారుల పొరపాటు. అధికారుల పొరపాటుకి బలైంది ఎవరు? రైతులు. 2,45,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాకు భూమి ఉందిరా నాయన, నాది ధరణిలో రావట్లేదు, రిఫ్లెక్షన్ కావట్లే, నా పేరు పడలేదు, నాదేదో చూడండి అంటే ఎవడు చూసేటోడు లేడు. మాకు ఇవన్నీ తెలియదు, కేసీఆర్ ఇచ్చిన రోజు ఎవరికి ఉందో అదే భూమి, వాడే భూమి యజమాని అని చెప్పారు. దానిపైన ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఇనాం భూములకు అధికృత ధృవీకరణ అంటే ఓఆర్సీ, 38 రక్షిత కౌలుదారులకు ఇచ్చే ధృవీకరణ పత్రం, కోర్టుల తీర్పుల ద్వారా దాఖలుపడే హక్కులు, అసైన్ భూములను కొనుగోలు చేసిన పేదలకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఇచ్చే పాస్ పుస్తకాలు జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది. వీళ్ళందరికీ ఇదివరకు లేదు. ఇనాం భూముల ద్వారా వచ్చిన వాళ్ళకి, ఓఆర్సీ ద్వారా వచ్చిన వాళ్ళు, 38 రక్షిత కౌలుదారులు, కోర్టు తీర్పుతోనే అధికారం వచ్చిన వాళ్ళకి, హక్కులు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇయలే. అయితే జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుందట పాస్ పుస్తకాల జారీకి. వీళ్ళందరికీ వేరు చట్టాల ద్వారా హక్కులు దాఖలుపడిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆర్డీఓ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం బాధ్యతలు తహసీల్దారు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు అప్పగించారు. కాస్తు కాలం సాదాబాయిన, ఇది ప్రధానమైన డిఫరెన్స్ భూభారత్కి ధరణికి. కాస్తు కాలం ఎత్తేసింది కేసీఆర్, కాస్తు కాలాన్ని ఇప్పుడు భూభారత్లో పెట్టారు. ఆ కాస్తు కాలం ఎత్తేయటం వల్లనే చాలా లక్షల అప్లికేషన్ పెండింగ్లో పడ్డాయి. ఎప్పుడో భూమిని వదిలేసిపోయినోడికి పాస్బుక్ వచ్చింది, కాస్తులో ఉన్నోడికి పాస్బుక్ లేదు, కాస్తు లేదు. ఇక అది పెట్టారు కొత్తగా. యజమాని పేరును మాత్రమే రికార్డు కొనసాగుతుంది, సాదాబాయినమా క్రమబద్ధీకరణకు చట్టంలో నిబంధనలు లేవు అనేది ధరణి చెప్పింది. కానీ భూభారత్ ఏం చెబుతుంది, ఒక భూమిని ఇద్దరు అన్నదమ్ములు సాగు చేస్తున్నారు అనుకుంటే భూమి ఒకరి పేరుపై ఉన్నప్పటికీ ఇద్దరు సాగులో ఉండటాన్ని నిర్ధారించే విధానమే పాత చట్టంలో లేదు.
ఇలాంటి సందర్భాల్లో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతుంటాయని దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టంలో కాస్తు కాలం ఏర్పాటు చేశారు. సాదా బైనామాలతో కొనుగోలు చేసిన 9,35,000 ఎకరాల భూములు ప్రస్తుతం సాగులో ఉన్న అర్హులైన రైతుల పేరుతో క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమైంది. ఇది అద్భుతం. ఇది సాదా బైనామాలతో కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకోలేదు, కానీ రికార్డులలో పాతోళ్ళ పేరు అమ్మినోళ్ళ పేరు రికార్డు ఎంట్రీ అయ్యింది. వాళ్ళందరికీ 9,35,000 మంది ఎకరాలకి ఇప్పుడు మోక్షం వస్తుందట. ఆ సాదా బైనామా వాళ్ళందరికీ మళ్ళీ పాస్ పుస్తకాలు ఇస్తారట. ఇప్పుడు ఇది ఒక ఒక అద్భుతం. ఎందుకంటే ఇది ఇది ప్రధానమైన డిఫరెన్స్. కాస్తు కాలం లీగల్ ఎయిడ్ వ్యవస్థ పెట్టారు. అధికారుల పైన చర్యలు, ల్యాండ్ ట్రిబ్యునల్ మాడ్యూళ్ళు కూడా ధరణిలో 33 మాడ్యూళ్ళు ఉంటే అక్కడ 6 మాడ్యూల్లో పెట్టారు. ఏది ఇప్పుడు భూభారత్లో 6తోనే చేస్తారు. పహణి కూడా ఉంటుందట. పాణిలో 32 కాలమ్స్తో పాణి ఉంటే దాన్ని 11 కాలమ్స్తో దాంట్లో సాగుదారుడు అనే పెట్టారు, అనుభవదారుడు. ఇట్లా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెట్టారు. తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు. ఈ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. వాటి బాధ్యత పూర్తిగానే ట్రిబ్యునల్ కాలం పరిధి ముగిసింది. ఇది ధరణిలో. అదివరకు రెవెన్యూ కోర్టులు ఉండేది, రద్దు చేశారు. ఇప్పుడు ఈ భూభారత్లో శాశ్వత ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. భూ వివాదాల పరిష్కారానికి ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థలు ఏర్పాటవుతాయి. అప్పీళ్ల వ్యవస్థల పరిధిని దాటి కేసులు వివిధ స్థాయిల్లోనే ల్యాండ్ ట్రిబ్యునల్కు బదిలీ చేస్తారు. ఈ అప్పీళ్ల వ్యవస్థ పెట్టారు ఇక్కడ. ఇది ప్రధానమైన డిఫరెన్స్. ఒకటి అప్పీళ్ల వ్యవస్థ, 2 సాదా బైనామా. ఇట్లా అంటే ఆర్డీఓ పై కంప్లైంట్ తహసీల్దార్ పైన ఆర్డీఓకి, ఆర్డీఓ పైన కలెక్టర్కి, కలెక్టర్ పైన ల్యాండ్ ట్రిబ్యునల్కి మనం కంప్లైంట్ చేసే అధికారం, పహనీలో అనుభవదారు కాలం, ఇవన్నీ కొత్తగా పెట్టాయి. ఇది మ్యూటేషన్లో అప్పీల్ చేసుకునే అవకాశం, ఈ వారసత్వ దాంట్లో వారసత్వ బదిలీలలో ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం, పార్ట్ బి విషయంలో అప్పీల్ చేసుకునే అవకాశం, ఇవన్నీ ఇది ధరణిలో లేని దాన్ని ఇప్పుడు 6 భూభారతి చట్టం 2024 తీసుకొచ్చింది. ఇది ప్రధానమైన డిఫరెన్స్. 2020 యాక్ట్ ధరణికి, ఇప్పుడు 6 యాక్ట్ 2024 భూభారతి యాక్ట్కి మధ్య ప్రధానమైన డిఫరెన్స్. దీంతో చాలా లక్షల మంది రైతులకు సంబంధించి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో కూడా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే ఆన్ గోయింగ్లో వచ్చే సమస్యలను బట్టి పరిష్కారాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించి